అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేవలం ఒక్క రోజు క్రితం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలపై విధించిన 10% ప్రాథమిక సుంకాన్ని ఇప్పుడు ఏకంగా 15% పెంచుతున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. పెంచిన సుంకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ఇక అమెరికా సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అత్యవసర ఆర్థిక అధికారాలను ఉపయోగించి వివిధ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలను సుప్రీంకోర్టు ఇప్పటికే కొట్టివేసింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పును అమెరికా వ్యతిరేక తీర్పుగా ట్రంప్ అభివర్ణించారు. ఆ తీర్పును పూర్తిగా పరిశీలించిన తర్వాతే దేశ రక్షణ కోసం 15% గ్లోబల్ టారిఫ్ విధిస్తున్నట్లు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ఆయన వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. రైటర్ శివ, ఇప్పటికే ట్రంప్ 10% నుంచి 15% కూడా పెంచుతానంటూ కూడా ఆయన ప్లాట్ఫామ్ ద్వారా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైటర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేవలం ఒక్కరోజు క్రితం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపై విధించిన 10% ప్రాథమిక సుంకాన్ని ఇప్పుడు ఏకంగా 15% పెంచుతూ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ పెంచిన సుంకాలు తక్షణమే అమలులోకి వస్తాయంటూ కూడా ట్రంప్ సర్కార్ స్పష్టం చేసింది. అమెరికా సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగానే ప్రధానంగా అర్థమవుతుంది. వివిధ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలను సుప్రీంకోర్టు ఇప్పటికే కొట్టేసింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పును అమెరికా వ్యతిరేక తీర్పుగా ట్రంప్ అభివర్ణించారు. ఆ తీర్పును పూర్తిగా పరిశీలించిన తర్వాతే దేశ రక్షణ కోసం 15% గ్లోబల్ టారిఫ్ విధిస్తున్నట్లుగా తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ఆయన వెల్లడించారు. అంటే 2 రోజుల క్రితం అటు అమెరికా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్నాళ్లుగా ట్రంప్ తన సుంకాలతో ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతూ అందరినీ భయభ్రాంతులు గురి చేస్తున్న నేపథ్యంలో ట్రంప్ కు షాక్ ఇస్తూ సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పు అయితే ఇచ్చింది. 9 మంది న్యాయమూర్తుల లార్జర్ బెంచ్ లో 6 ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అసలు దేశ అధ్యక్షుడికి టారిఫ్లు విధించే హక్కు లేదు అంటూ కూడా అమెరికా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే ఇప్పటి వరకు వసూలు చేసిన టారిఫ్ ఏదైతుందో అదంతా కూడా తిరిగి ఆయా దేశాలకు చెల్లించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ధిక్కరించి ట్రంప్ మరొకసారి ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతూ 15% మొదట 10% గ్లోబల్ టారిఫ్ విధించారు. తర్వాత 15% మళ్ళా పెంచిన నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టు మాటనే లెక్క చేయకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సుప్రీం ధర్మాసనం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇది కోర్టు ధిక్కరణ కేసు కింద, నేరం కింద పరిగణిస్తుందా? ఫర్దర్ గా ఏం చేస్తుంది న్యాయస్థానం, అక్కడున్న సుప్రీం న్యాయస్థానం అనేది చూడాల్సింది. ట్రంప్ మాత్రం ఎవరిని లెక్క చేయకుండా ఇటు ప్రపంచ దేశాల్లో ఏ దేశాన్ని లెక్క చేయడం లేదు, మరోవైపు సొంత రాష్ట్రం సొంత దేశంలోని ప్రజలు లెక్క చేయడం లేదు, పార్టీ నేతలను కూడా ఎవరిని లెక్క చేయడం లేదు. ప్లస్ ఇది న్యాయస్థానం అనే గౌరవం లేకుండా న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా పట్టించుకోకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒకవైపు కోర్టు ఇచ్చిన తీర్పు పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ట్రంప్ టారిఫ్ తగ్గించకపోగా మళ్ళా గ్లోబల్ టారిఫ్ అంటూ కూడా 15% పెంచడం పట్ల అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే సొంత దేశ ప్రజలు మరోవైపు సొంత పార్టీ నేతలే ఈ విధంగా మూర్ఖత్వంగా వ్యవహరిస్తున్నారు ట్రంప్ అనేది కూడా అంతర్గతంగా చర్చించుకుంటూ ఉన్నారు. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక టారిఫ్లు విధించొద్దంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ట్రంప్ కి. అలానే మరి ఈ నేపథ్యంలో ట్రంప్ 10% నుంచి 15% వరకు కూడా గ్లోబల్ టారిఫ్లు పెంచే అవకాశం ఉన్నట్లు ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఆయన చెప్పడం జరిగింది.